అందరికీ నమస్తే అండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పైన ఇంకా క్రెడిట్ దుబ్బెత్తానికి జగన్మోహన్ రెడ్డి రాలేదేంటా అనుకున్నామండి. వచ్చేసాడు. ఒక పెద్ద ట్వీట్ ఏసేసాడండి ఇప్పుడు ఇందాక. ఒక గంట అవుతుంది ఏసి. పని వైఎస్ఆర్‌సీపీది, ప్రచారం చంద్రబాబుది. క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అదే చంద్రబాబు మార్కు రాజకీయం. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ ప ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా బాగా గుర్తుపెట్టుకోండి. కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా ఏమీ చేయకపోయినా ఒక రాయి వేయడం తప్ప భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి ల్యాండ్ అక్విజిషన్, ఆర్&ఆర్ ఇంకా చాలా రోజులొచ్చాడు. సైట్ క్లియరెన్స్‌లు, ఎన్ఓసీలు, భద్రత, అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, సర్వీసులు, ఆర్థిక సమీకరణ, వసతి ప్రతి కీలకమైన ప్రక్రియ వాళ్ళ హయాంలో పూర్తయిందట. అన్నిటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణ మేము పూర్తి చేసామని రాసుకొచ్చాడు. ఆ! అసలు ఏమన్నా సిగ్గేమన్నా అనిపిత్తందా? నీ హయాంలో తీసుకొచ్చావా భోగాపురం ఎయిర్‌పోర్ట్ నువ్వు తీసుకొచ్చావా? నువ్వు తీసుకొచ్చావా? ఉండు. ఏం అవసరం లేదు. ఇదే ట్వీట్ కింద జగన్మోహన్ రెడ్డి ఇదే ట్వీట్ కింద ఇగో నువ్వు మాట్లాడిన మాటలు విను. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎర్రబెస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంటే నడుస్తాయమ్మ. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. గట్టిగా పోరాడుదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఇంకా ఉన్నాయి ఇలాంటి వజ్రాలు. నువ్వు మాట్లాడిన వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి ఎన్నో. కంగారు పడు మాకు. ఇక ఇది నువ్వు మాట్లాడిన మాటలే. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక నువ్వు మాట్లాడిన మాటలే. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం. ఏ రకంగా న్యాయం విన్నావా? కనీసం ఆ భగవంతుడు నీ బతికి సిగ్గు అనేది పెట్టలేదన్న. నిజంగా చెప్తున్నాను. కనీసం మనిషి అన్నవాడికి, మనిషి జన్మ ఎత్తినోడికి మీ పార్టీ నాయకుడు ఎవడో కారుమూరి వెంకటరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళు మాట్లాడుతూ డైలాగ్ కొడతారు, మనిషి పుట్టక అని చెప్పేసి. నిజంగా నువ్వు మనిషి పుట్టుంటే కనుక ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చోరీ దెబ్బేతానికి వచ్చేసాడు నీకు ఇక్కడ. సిగ్గు అనిపించట్లా కొంచెమైనా కానీ? మనం ఏం చేసామో పట్టుమని 10 నిమిషాల పాటు చెప్పలేం కానీ ఇక్కడికి వచ్చి అది నేనే, ఇది నేనే, ఇది నేనే, ఇవన్నీ నువ్వే చేసావు ఇంకా. మరి అది మాట్లాడినాడు, ఈ వీడియోలన్నీ మాట్లాడినాడు ఎవడో నీ ఆత్మ? లేదంటే ఇంకొకటి ఎవడన్నా దిగొచ్చి మాట్లాడా? 14 నుంచి 19 వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ పైన చెయ్యని విష ప్రచారం అంటూ లేదు. అక్కడికి వెళ్ళాడు, నిరసన కార్యక్రమాలు చేసాడు. ఆ భోగాపురానికి సంబంధించి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. మీరేమీ కంగారు పడకండి, భోగాపురం ఎయిర్పోర్ట్ పైన మనకు కేసు వేసి మనం ఆపేద్దాం అన్నాడు. ఈ ఆలోచన క్రెడిట్ చోరీయా? క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నం చేస్తావా? పైగా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అంట. కాస్తన సిగ్గు, శరం, మానం, మర్యాద అబ్బే ఏమీ లేవండి నీకు. ఇంకోటి ఉందా పూర్తి వీడియో. ఇది నువ్వు మాట్లాడిందే కదా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. మాట్లాడు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు
అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? ఉమ్, 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది. ఉమ్, 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది. ఉమ్. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోతుందా సరిపోదా అని ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? అదిగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 800 ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు ఉమ్. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం. మరి దీన్ని ఏమనాలి జగన్మోహన్ రెడ్డి? నువ్వు మాట్లాడినా కంగారు పడబాకు, ఇంకా ఉన్నాయి. నువ్వు సభలు కూడా పెట్టు, దానికి సంబంధించి సభలు కూడా పెట్టారండి మీరు. సార్ ఒక నిమిషం ఆగండి, తమరు భాగవతాలన్నీ ఈ వీడియోలో చూపించేద్దాం, తొందరపడమాకండి. రావాలా? గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం. ఏ రకంగా న్యాయం? నువ్వు మాట్లాడిన కలంకాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివి చెప్పుకుంటా పోతే 1, 2 కాదు, కొల్లలో మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ పైన మీరు చేసిన విష ప్రచారం 1, 2 కాదు, పెద్ద పెద్ద సభలు పెట్టి ఇంకేకంగా నిరసన కార్యక్రమాలు మేము అడ్డుకుంటాం, కోర్టులో కేసులు వేస్తామని మాట్లాడిన మీరు ఇవాళ సడన్గా వచ్చి క్రెడిట్ చోరీ అంటుంటే సిగ్గనిపించట్లేదా? ఓ ప్రెస్ మీట్ పెట్టు, నీకు దమ్ము ఉంటే చేతనైతే ఒక ప్రెస్ మీట్ పెట్టు. ప్రెస్ మీట్ పెట్టి ఇది మా వల్ల వచ్చింది, మా హయాంలో వచ్చింది, మేము తీసుకొచ్చాం అని చెప్పే దమ్ము ఉందా నీకు? చెప్పు. శుద్ధ ఎర్రిపప్పు అయిపోతావు, కామెంట్లలో పచ్చి బూతులు తిట్టేస్తున్నాను నిన్ను. ఒక్క కామెంట్, ఒక్కటంటే ఒక్కటే, మీకు అనుకూలంగా ఉంటే ఒట్టు, నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను ఇక్కడ. ఇదిగో తమ రేషన్ పోస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు 34,000 మంది చూస్తే ఇంచుమించు 75 కామెంట్లు చేశారు. ఒక్క కామెంట్ మీకు అనుకూలంగా వస్తే ఒట్టు, అన్ని బూతులే. ఇగో ఏడుసావు, నువ్వు చేసి వచ్చింది ఏమీ లేదు, మరొకరు చేస్తే ఏడుపు. 5 సంవత్సరాలు నువ్వేం పీకావో చెప్పు, కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో సొల్లు వాగడమే నిన్ను ఉద్దేశించి కామెంట్లు. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా. రెండోది, ఎర్రబొస్సు రాని ఊరికి విమానాశ్రయం ఎందుకు అన్నది నువ్వే కదా. ఇంకో చూసావు కదా, ఒక్కటంటే ఒకటే, ఒక్క పోస్ట్, ఒక్క కామెంట్ నీకు అనుకూలంగా వస్తే ఒట్టి. ఇక ఊరే అక్కుపక్షి, నువ్వే కదరా వైజాగ్కి ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకని ఉందని చెప్పేసి కామెంట్లలో. చిన్న పెద్ద ఏమి తేడా లేదన్న, మామూలుగా వేసుకుంటలేదు నేను, మామూలు బూతులు తిట్టట్లా, పచ్చి బూతులు తిట్టేస్తున్నాను నేను. మరి దాన్ని ఏమనాలి నువ్వు? దానికి సమాధానం ఏం చెప్తావు? వద్దు, చేస్తే చేశానని చెప్పుకోవాలి, లేకపోతే లేదని చెప్పుకోవాలి. నీ హయాంలో కానీ ఏదైనా రాష్ట్రానికి పనికొచ్చిన మేలు జరిగిందని చెప్పేసి నువ్వు కానీ ఒకే ఒక్క అంశం ఒకటి చూపిస్తే, ఇదిగో నా హయాంలో నేను 5 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాను, రాష్ట్రానికి పనికొచ్చి ఇది చేశానని చూపించగలిగితే ఇంకెప్పుడు నీ గురించి మాట్లాడమన్నాను. చూపించు, ఏం చేసావు? ప్రతిదాని మీద విషయంగా ఎక్కడమే కదా. నేను ఉదాహరణ చెప్తాను నీకు. 14 నుంచి 19లో పట్టిసీమ పైన ఏ విధమైన విషయంగా ఎక్కారు వీళ్ళంతా కూడా. అబ్బాబ్బే అది అనవసరమైన ప్రాజెక్టు, ఎందుకంటే డామ్ జోన్ దాకా నేను రాగానే నేను కేజీలు వేస్తానండి ఆపేస్తానండి అన్నారు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పట్టిసీమే దిక్కయింది. మా రాజమండ్రి మేధావు కూడా పెద్ద ప్రెస్ మీట్లు పెట్టేసాడు దానిపైన. ఏమైంది? చివరికి అదే పనికొచ్చింది. మీరు దేన్ని వ్యతిరేకించలేదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా మీరు మొదట్లో వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. మొదట్లో కాదు, ఎప్పుడైనా సరే మీరు అపోజిషన్లో ఉన్నామని చెప్పి వ్యతిరేకిస్తూనే ఉంటారు. దానికి ఏదో రకంగా అవినీతి మార్గం అంటిస్తూనే ఉంటారు. మళ్ళీ అది ప్రారంభోత్సవానికి వచ్చి ప్రారంభం అయింది అనుకోండి, లేదు అది మాది తూచు అంటారు. కాస్త సిగ్గు ఉండాలి. ఈ విషయం అంటే ఈ సంఘటనలు ఒకటే కాదు, ఇలా కాదు, అనేక పరిశ్రమల విషయాల్లో కూడా మనం చూసాం. ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద ఉపన్యాసాలు. చాలు, ఇంకా ఆపు. ఇంకా నువ్వు నీ వల్ల పావలా బిల్ల ఒరగలేదు ఎవరికి కూడా. ఇంక ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసేసాను, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను, ఈ పిచ్చి డైలాగులు మాని. నవ్వుతున్నారు జనం, మీ కార్యకర్తలే నేను తిడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నువ్వు డెవలప్మెంట్ చేసేవు, లేదంటే నువ్వు కట్టేసానని మాట్లాడుతుంటే
కనీసం మీ పార్టీ కార్యకర్తలే నవ్వుతున్నారు, వాళ్ళు కూడా నీకు మద్దతుగా నిలబడట్లా. అది గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. మీ హయాంలో రాష్ట్రానికి మేలు జరిగేది ఏది చేయలేదన్నా, నువ్వు చేయలేవు కూడా. ప్రతి దానిపైన అవినీతి మరకలు అంటించి విష ప్రచారం చేయడానికి ముందుకు వచ్చావంటే ఇప్పుడు అమరావతితో సైతం ఇంకా కట్టిపెట్టి అన్నీ మూసుకొని కేవలం చూడు అంతే కానీ క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు మాత్రం చేయమాక.